నమస్తే. ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణలో దుమారం రేపుతున్నది. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో అర్థం కాని పరిస్థితి. అరెస్ట్ అవుతారా, ఆగిపోతుందా, ఇంకా ముందుకెళ్తుందా, ఇప్పుడా అప్పుడా ఈ చర్చ నడుస్తున్నది. ఈ సందర్భంలో చాలామంది బయటకు వస్తున్నారు, నా ఫోన్ ట్యాప్ చేసినారు అని. సో ప్రస్తుతం నా ముందు వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, చెన్నూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ఆయన కూడా అంటున్నారు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని. నా ముందున్నారు, ప్రస్తుతం మాట్లాడుతుంది. సార్ నమస్తే. నమస్తే. ఏ ఫోన్ ట్యాప్ చేసినారు, ఎప్పుడు ట్యాప్ చేసినారు, ఎట్లా, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంది? జస్ట్ అందరిలాగానే జనరలైజ్డ్గా చెప్తున్నారా, అంటే కొంతమంది చెప్పినట్టు? నేను హుజూరాబాద్ మునుగోడు బై ఎలక్షన్స్లో కీలకమైన పాత్ర వేశాను. అవును. నేను లిటరలీ క్యాండిడేట్స్ని ఎట్లా కేసీఆర్ వ్యతిరేకంగా ఓట్లు పడాలి, కేసీఆర్ని ఎట్లా ఓడించాలని చెప్పి ఆ రెండు ఎలక్షన్లతో కీలకమైన పాత్ర వేయడం జరిగింది. జిహెచ్ఎంసీలో కూడా అదే పరిస్థితి. నేనే అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలి, వీళ్ళను ఏదైతే తెలంగాణ రాష్ట్రంని దోచుకుంటున్నారో దీన్ని ఎక్స్పోజ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. దుబ్బాక్ ఎలక్షన్లో కూడా నేను మా సొంత బిజినెస్ చేసేటప్పుడు ఇదే రాధాకృష్ణరావు డీసీపీ ఎవరైతే రాధాకిషన్ రావు మా ఆఫీస్ నుంచి బిజినెస్ పని పైన అనుకోని వాళ్ళు మా పైసలు కావు అవి, కానీ కావాలని నన్ను ఇరికిచ్చి ఆ రోజు నా పైన థ్రెట్ చేసినారు, సాయంత్రం వరకు నీకు అరెస్ట్ చేస్తారని. అయితే ఆ రోజు నేను చెప్పినాను, అరే ఆ డబ్బులు మా దగ్గర లేవు, తప్పుడు ఇన్ఫర్మేషన్తో మీరు తప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారు, నిజంగా దమ్ముంటే నిజంగా పైసలు క్యాష్ దొరకాలనుకుంటే పోయి ప్రగతి భవన్ మీద రైడ్ చేయమని చెప్పి ఆ రోజు దుబ్బాక్ ఎలక్షన్ ముందు నేను అప్పుడు ఉన్న పోలీస్ కమిషనర్కి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు నిజంగానే దమ్ముంటే పోయి అక్కడ చేయండి రేట్, కానీ మీరు మా దగ్గర ఏం లేదు అని చెప్పి. కానీ హుజూరాబాద్ ఎలక్షన్లో, మునుగోడు ఎలక్షన్లో ప్రత్యేకంగా ఎట్లా మేము ఎలక్షన్ మేనేజ్ చేస్తున్నాము, ఎట్లా మనీ మూవ్మెంట్ జరుగుతుందని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వము అప్పుడు కేసీఆర్ కావాలని, ఎందుకంటే ఆయనకి అర్థమైపోయింది నిజంగానే మునుగోడు ఓడిపోతే ఇంకా నా చాప్టర్ క్లోజ్ అని చెప్పి వారు ఈ మొత్తము రాజగోపాల్ రెడ్డిని నన్ను మానిటర్ చేస్తూ చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. నాకు అట్లీస్ట్ 3 to 4 times ఫేస్ టైం నుంచి నాకు మెసేజ్ వచ్చింది. 3-4 సార్లు వచ్చింది. ఏమని వచ్చిందంటే, దెర్ ఈజ్ అ స్టేట్ టెర్రరిజం టేకింగ్ ప్లేస్. మీకు నెక్స్ట్ టైం నీకు చూపిస్తాను ఆ మెసేజ్. స్టేట్ టెర్రరిజం నీ ఫోన్ పైన జరుగుతుంది, ఇది బయట వాళ్ళది కాదు, ఇది కేవలం స్టేట్ టెర్రరిజం నడుస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అన్ని యాప్స్ కూడా తీసేయండి మీ ఫోన్లో నుంచి అని వాళ్ళు అడ్వైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫేస్ టైము మా యాపిల్ వాళ్ళు వాళ్ళ సంస్థలో ఇక్కడ కూడా ఫేస్ ట్యాపింగ్ కావద్దని చెప్పి వారు కోడ్ చేంజ్ చేయడము, వారు సిస్టమే చేంజ్ చేసేయడంలో ఫేస్ టైం వాళ్ళు మొదటి అంచెలో ఉన్నారు. సో వాళ్ళకి బయట నుంచి వితౌట్ పర్మిషన్ ట్యాపింగ్. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు లోక్సభలో పెద్ద దుమారం అయింది అప్పుడు ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఈసారి కాదు, 15 సంవత్సరాల క్రితము ఫోన్ ట్యాపింగ్ మీద పెద్ద దుమారం అయింది 1990s. అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక చట్టం తీసింది, ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, కేవలము యాంటీ నేషనల్ యాక్టివిటీ, యాంటీ స్టేట్ యాక్టివిటీ ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఆదేశాలు ఇచ్చారు. అంటే కేవలము చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్, అంటే ఆ పెద్ద స్థాయిలో ఉన్న ఆఫీసరు వారు పర్మిషన్ ఇస్తేనే పోలీస్ అధికారులకు ట్యాప్ చేసే చట్టం అన్నమాట. ఆ చట్టం ఎక్కడ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్. నా పాయింట్ ఏంటంటే, మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, బీజేపీ మమ్మల్ని వాడుకున్నది, ఆనాడు ఎలక్షన్ల కోసం నేను డబ్బులు కూడా పెట్టిన, ఇట్లా ఇవన్నీ మీరు చెప్పినారు, మీరు హెల్ప్ చేసిన విషయాన్ని మొత్తం కూడా. దుబ్బాక్ ఎలక్షన్లో ₹1 కోటి దొరికినాయి, రాజగోపాల్ రెడ్డి అమౌంట్ అని పేపర్లలో వస్తుంది, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో 3.5 కోట్లు మేము అట్లనే పట్టుకున్నామని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ డబ్బులు మీకు సంబంధించిన డబ్బులేనా? అంటే సరే, ఇప్పుడు ఎలక్షన్ అన్న తర్వాత పైసలు కథ వ్యవహారం తెలిసే విషయము, కానీ ఇష్యూ పైసలది కాదు, ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ది. ఇష్యూ ఏదైతే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్,
ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు చేయడము, ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏదైతే వారు పోలీస్ వ్యాన్లలో ఆయననే ఒప్పుకున్నాడు, పోలీస్ వ్యాన్లలో మేము పైసలు పంపిస్తున్నామని. అంటే ఇలాంటి ఏదైతే చట్టం వ్యతిరేకంగా కేసీఆర్ చేసినాడో వారి కఠినమైన చర్యలు తీసుకునే అవసరం ఉంది. ప్రత్యేకంగా ఆఫీసర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో, నేను చాలాసార్లు చెప్పిన ఈ ఈ ఈ కార్యక్రమం ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి కేసీఆర్, ఎందుకంటే వీళ్ళ ఉద్యోగం ఖతం అయిపోయింది, సర్వీస్ అయిపోయింది, కానీ వీళ్ళకు మళ్ళా మంచి శాలరీస్ ఇస్తూ ఒక గవర్నమెంట్ కారు, ఒక బుగ్గ, అన్ని మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్, ఇంకా అధికారం, వారికి ఇష్టం వచ్చిన వాళ్ళ పైన ఫోన్ ట్యాపింగ్ చేయడము. అంటే కేసీఆర్ అడ్మినిస్ట్రేషనే స్టైల్ అనమాట. రిటైర్డ్ అయిన వాళ్ళు చెప్పినట్టు వింటారు, ఎందుకంటే వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు, మనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నోట్ ప్రిపేర్ చేస్తారు, మనం చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ నిజంగానే ఇది ఒక నేషనల్ ఇష్యూ. నాకు అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎంక్వైరీ చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఈ రెస్పాన్సిబిలిటీ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం అప్పుడు తీసుకొచ్చిందో ఆ చట్టం ప్రకారంగా ఎందుకు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదు? దీంట్లో నిజంగానే ఇది, ఎందుకంటే చట్టం ప్రకారంగా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ మాత్రమే మనం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అన్నారు, కానీ వీళ్ళు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారో, అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, మేము చాలాసార్లు కంప్లైంట్ చేసినాం ఇట్లా నడుస్తుంది, చర్యలు తీసుకోవాలని. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం తీసుకొని ఎవరైతే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే బాధ్యత కేంద్రం పైన కూడా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఎట్లా ఇప్పుడు మీరు సెంట్రల్కి లెటర్ రాయాలి కదా, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఇంకోటి ఎంక్వైరీ చేస్తారా అని మీరు ఇనిషియేటివ్ తీసుకుంది ఎట్లా? ఫోన్ ట్యాపింగ్ ఇది సెంట్రల్ యాక్ట్, చట్టాలన్నీ కేంద్ర చట్టాలే. సో వాళ్ళు సుమోటో తీసుకోవచ్చు, మేమేం చెప్పేదే అవసరమే లేదు, సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేదు దీంట్లో. టెలిఫోన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే నేషనల్ ఇష్యూ ఉందో దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఏమైనా నిజంగా మనీ లాండరింగ్ ఏమంటే ఈడీ లోపల రావాలి, ఈడీ షుడ్ టేక్ స్టాండ్. నేను చాలాసార్లు చెప్పినాను, ఇప్పుడు ఇందులో కూడా మనీ లాండరింగ్లో డెఫినెట్లీ ఉంది, ఈడీ దీంట్లో మనీ లాండరింగ్లో వీళ్ళని బుక్ చేయాలి. సో ఆ నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్, కానీ ఏదో ఒక మాకు చెన్నూరు అసెంబ్లీ ఎలక్షన్స్లో మా మీద రేడ్ చేసినట్టు చేసి అదొక డ్రామా ఏదైతే క్రియేట్ చేసినారో నేను ఇదే కోరుతున్నాను. మీరు మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్త, నేను ఇదే కోరుతున్నాను, ఏదైతే సంస్థలు చట్టం వ్యతిరేకంగా చేసినారో వాళ్ళపైన చర్యలు తీసుకున్న అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ కంట్రీలో ఈ చట్టాల ప్రకారంగానే దేశం నడుస్తుంది. ఈ చట్టాలను ఇది పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసిన వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. సో మీరు ఆనాడు మరి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ వీటి విషయంలో మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎలక్షన్లప్పుడు మరి ఫోన్లు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించలేదా? మీరు డైరెక్ట్గా ఇంక ఫోన్లు చేసుకుంటే అంటే ఏది ఏమున్నా కానీ మీకు తెలుసు ఎలక్షన్స్ ఈ దేశంలో ఎట్లా నడుస్తాయి, రాష్ట్రంలో. అప్పుడు ప్రత్యేకంగా కేసీఆర్ టైంలో ఎలక్షన్స్ ఎట్లా నడుస్తాయి అందరు ప్రజలకు తెలిసిన విషయమే. చాలాసార్లు మేము ఈ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే పోలీస్ మొత్తము కేసీఆర్ గుప్పట్లో ఉండే, కేసీఆర్ ఎట్లా చెప్తానో అట్లనే పోలీస్ వాళ్ళు వ్యవహరించారు. అందుగురించి ఈ ఆఫీసర్స్ ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఫ్యూచర్లో ఎవరు కూడా ఇట్లా ఆలోచించి, ఏ ప్రభుత్వమైనా కానీ ఆలోచించి ఇట్లా చెయ్యొద్దని చెప్పి, ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ని డిమాలిష్ చేస్తున్నారు, అలాంటి పరిస్థితులు రావద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, కాళేశ్వరము, మిషన్ భగీరథి, ఈ స్కామ్స్లలో వేలాది కోట్ల రూపాయలు స్కామ్స్ అనమాట. మనీ లాండరింగ్ యాక్ట్ ఇక్కడ రావాలి. అదే కదా మీరు చూస్తున్నారు, మొన్న ఎలక్ట్రల్ బాండ్స్లో కూడా కాళేశ్వరం పైసలు ఇచ్చిన తర్వాత అన్ని మెగా కృష్ణారెడ్డి పోయి టీఆర్ఎస్కి 500 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే ఎవరి పైసలు అవి? ప్రజల పైసలు, ప్రజల పైసలు. సో దేర్ ఈజ్ నీడ్ ఈ మనీ లాండరింగ్ కేసు ఏదైతే ఉందో వీళ్ళపైన పెట్టే అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల పైసలు ఇవి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్తో ఏదైతే కేసీఆర్ వాడుకున్నాడో దాని వ్యతిరేకంగా. ఇప్పుడు మీరు కూడా చెన్నూరు, మంచిర్యాల ఈ ప్రాంతమే కదా, కాళేశ్వరం బ్యాక్ వాటర్తో చాలా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం ఇది కూడా.
మెగా కృష్ణారెడ్డి పేరే ఎత్తట్లే కదా ఏ పార్టీ నాయకుడు. ఒక్క వివేక్ వెంకటస్వామి మాట్లాడుతుండొచ్చు, మీ పేపర్ మాట్లాడుతుండొచ్చు, కానీ ఏ పేపర్ కానీ ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ మెగా కృష్ణారెడ్డి అన్న పేరుని ఎత్తడానికి రెడీగా ఉన్నారా? మీరు చెప్పండి. నేను అసలు కాళేశ్వరం విచారణ ముందుకు పడుతున్నదా? నేను ఆ ఇష్యూలో ఇంతే చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఏదైతే ప్రజల వ్యతిరేకంగా ఏ సంస్థ చేసిందో, మనము తెలంగాణ ఉద్యమంలో చాలా కొట్లాడినాం అప్పుడు. ఈ ఆంధ్ర కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్స్ ఇవ్వద్దు, ఈ 10 రూపాయలు ఉన్న కాంట్రాక్ట్ని 100 రూపాయలు చేసి 1000 రూపాయలు చేసి ఈ ఏదైతే ఆస్తులు పెంచుకున్నారో, రాష్ట్ర ప్రభుత్వంని రాష్ట్ర ప్రజల పైసలు ఏదైతే దుర్వినియోగం అయిందో, దీని వ్యతిరేకంగా ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం. నా స్టాండ్ సింపుల్గా ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే డిమాలిష్ చేస్తున్నారో, ఈ వ్యవస్థలన్నీ కూడా దీని వ్యతిరేకంగా ఎవరన్నా ఒకళ్ళు కొట్లాడాలి. నేను భయపడకుండా ఈ కొట్లాడడం జరిగింది. కేసీఆర్ నా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చినాడు. నా ఫ్యాక్టరీ బంద్ చేసినాడు, పట్టంచెరు ఫ్యాక్టరీ. నాకు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ రావాలి, అది రానియకుండా చేసినాడు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా నాకు ప్రజల వైపు కొట్లాడాలని. ఇప్పుడు మీరు మాట్లాడితే ఈ గవర్నమెంట్లోనే మీరు ఉన్నారు కదా, మరి మీకు ఇబ్బంది కాదా మీరు అదే మెగా కృష్ణారెడ్డి పేరు ఎత్తితే? నాకేం లేదండి, ఏం ఇబ్బంది లేదు. నాకు మీ దాంట్లో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫుల్ సపోర్ట్ ఉంది. మీరు ఏదైతే మా ఉద్యమం చేస్తున్నారో, ఇష్యూస్ పైన మీరు మాట్లాడుతున్నారు, మీరు డెఫినెట్లీ కరెక్ట్ ఇష్యూస్ మాట్లాడుతున్నారని కూడా చెప్పడం. క్యాబినెట్లోకి ఏమైనా మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉందా? అది ఎందుకు క్యాబినెట్లో క్యాబినెట్ ప్రెరాగేటివ్ ముఖ్యమంత్రిది. ఆఫ్ కోర్స్ క్యాబినెట్ ఫార్మేషన్ ముఖ్యమంత్రిది. కేంద్రము ఐఐసిసి వాళ్ళు ఇద్దరు కలిసి నిర్ణయించుకొని డిసిషన్ తీసుకుంటారు. నా పని ఏంటంటే పని చేయడం నా పని. నేను ఈ 5 సంవత్సరాలు ఏదైతే నిరంతరం కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం, కేసీఆర్ వ్యతిరేకంగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో నేను ఒక కీలకమైన పాత్ర వేశాను. వివేక్ గారికి ఎమ్మెల్యే అన్న చిన్న పదవి అవుతుంది కదా చెప్తున్నాను, మినిస్టర్ అయితే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కదా. నేను చెప్పని రాదు, చెప్తేనే కదా. నేను కీలకమైన పాత్ర వేసినాను. కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి నా సంస్థల ద్వారా నేను ఒక నిర్ణయం తీసుకొని, ఏ ఇష్యూ అయినా కానీ పబ్లిక్ వ్యతిరేకంగా ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా తీసుకొని ఒక అట్మాస్ఫియర్ కేసీఆర్ వ్యతిరేకంగా క్రియేట్ చేయడం జరిగింది. నాకు ఈ ఉద్యమం అసలు అప్పుడు తెలంగాణకు సాధించుకోవడానికి ఏదైతే ఉద్యమం చేసినామో, సాధించుకున్నామో మనము, అట్లనే కేసీఆర్ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఈ రాష్ట్రానికి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయింది, ఎవరు కూడా సరిగా పనిచేయడం లేదు, పోలీస్ వాళ్ళని వాడుకోవడము, అంటే ఇవన్నీ కూడా సరైన పద్ధతులు కావు. గ్రోత్ స్టేట్ అంటే అన్ని వ్యవస్థలు మంచిగా నడవాలి, ప్రజలు సంతోషించాలి. మీరు చూడండి, ఈసారి ఇంతకుముందు ఎవరు కూడా మాట్లాడలేదు. ప్రజలు ఈ రాష్ట్రంలో తీవ్రమైన మంచినీటి కరువు ఉంటుంది. లాస్ట్ టైం ఆగస్ట్ నుంచి వర్షాలు పడలేదు కేసీఆర్ హయాంలో. ఆగస్టు 15 తర్వాత ఒక్క వర్షం కూడా పడలేదు. కానీ అప్పుడు ఏం చేసినాడు కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టులో 25 టీఎంసీ స్టోరేజ్ ఉంటే అన్ని నీళ్ళు వృధా చేసినాడు. ఇక్కడ ఈ బ్యారేజ్ కొలాప్స్ అవుతుందని చెప్పి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నీళ్ళు వదిలేయడం వలన ఇప్పుడు ఈరోజు నీళ్ళు రైతులకు ఇచ్చే నీళ్ళు లేవు, మంచినీటికి నీళ్ళు లేవు. అంటే ఈ ఏదైతే మంచి ఆలోచనతోని 33,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో 11,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. 9 ఏళ్ల నుంచి కంప్లీట్ చేసిన ఉంటే ఇప్పుడు మన అందరికీ ఈ కరువు ఉండేది లేదు. అప్పుడు మనం మంచిగా నీళ్ళు సరఫరా చేసుకునేది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రాజెక్ట్ డిజైన్ కేసీఆర్ చేశాడు, అన్నీ తప్పుడు డిజైన్ చేశాడు. ఇంజనీర్లు కూడా భయపడిపోయినారు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఏం చెప్పాలని. సో వీళ్ళందరూ కూడా ఒక కుట్ర, కాంట్రాక్టర్లు పైసలు దోచుకోవడము, కేసీఆర్ కమిషన్లు దోచుకోవడం, నా పాయింట్ డిజైన్స్ చేయడం. నా పాయింట్కి ఆన్సర్ చెప్తలేరు మీరు. మినిస్టర్కి ఏమైనా మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఏం లేదా? నేను ఇప్పుడు కూడా దేనికి ప్రయత్నం చేయను. నాకు కూడా ఎమ్మెల్యే నిలబడాలని లేకుండే, కేవలం ఎంపీగా నిలబడాలని నాకుండే. కానీ అప్పుడు ఆ పరిస్థితులలో సుమన్ని ఓడించాలంటే ఒక గట్టి క్యాండిడేట్ కావాలని చెప్పి నన్ను తీసుకురావడం జరిగింది. మొత్తానికి మీ కొడుకుని ఎంపీగా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసుకుని టికెట్ సంపాదించారు. నేను ఒక్క విషయం అండి, మీరు ఏదైతే
అనుకుంటున్నారు నేను నా కొడుకుకి టికెట్ ప్రయత్నం చేసినామని. కాదు, మా కొడుకుకి అక్కడ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎప్పుడైతే అక్కడ ఓడిపోయినానో మళ్ళీ కూడా నేను ఎవ్రీ వీక్ 2 సార్లు ఎవ్రీ వీక్ 2 days నేను పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో తిరిగేవాడిని. అక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయో కనుక్కునేవాడిని. వాళ్ళ ప్రజల సమస్యలన్నీ కూడా ఏముందో పరిష్కరించి నాతో ఎంత శక్తి ఉన్నదో అంత చేసేవాడిని. మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచినీటి బోర్వెల్స్, స్కూల్ టీచర్స్, స్కూల్ బెంచెస్, అంటే పబ్లిక్తో టచ్లో ఉన్నాం, పబ్లిక్తో కనెక్ట్ ఉన్నాం. మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలా సేవలు చేశారు ఆ ప్రాంతంలో. ఈ రోజు కూడా ఎక్కడ పోయినా కానీ ఎవరో వచ్చి చెప్తారు, సార్ మీ నాన్నగారు ఇట్లా చేసినారని. అంటే అంత ప్రజాసేవ చేసిన తర్వాత మా కుటుంబంకి ఒక మంచి పేరు వచ్చింది. అయితే అప్పుడే అందరు కూడా ఇదే చెప్పేవారు, అరే మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న ఎంపీస్ ఏం చేయలేదు, ఇక్కడ సుమన్ ఆల్రెడీ ఉండే 1 term ఏం చేయలేదు, మాకు నిజంగానే ఎంపీ ఇప్పుడు వివేకి అని చెప్పి అప్పుడు ఆ రోజుల్లో అందరు కూడా అదే చర్చించుకున్నారు అన్ని నియోజకవర్గాలలో. ఇప్పుడు నేను లేను, వాళ్ళు కూడా ఏం ఆలోచించారంటే వెంకటస్వామి గారి కుటుంబం ఉంటే పెద్దపల్లి ప్రాంతంలో అభివృద్ధి మంచిగా అవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు సింగరేణి సంస్థను 1,00,000 ఉద్యోగాలు కాపాడారు. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ చేయడం జరిగింది. తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము ఎంపీగా ఉన్నప్పుడు, మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు పెద్దపల్లి నియోజకవర్గం మంచి అభివృద్ధి అయింది. సో వాళ్ళకి ఆ ఆశ ఉన్నది, అరే ఈ కుటుంబం నుంచి ఎవరైనా వస్తే బాగుంటుంది, ఎవరు కూడా క్యాండిడేట్స్ ఇప్పటివరకు సరిగా పనిచేయలేదని చెప్పి ప్రజలలో ఉంది. ఆ స్పందన అంతా ప్రజలలో ఉంది. ఆ ప్రజల స్పందన చూసి సర్వేలలో కూడా అన్నీ ఏ సంస్థ సర్వే చేసుకున్నా కానీ నా కొడుకు వంశీ పేరే ఆ సర్వేలో ప్రాపప్ అయింది. అందు గురించి ఒక అవకాశం వచ్చింది. డెఫినెట్లీ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో పార్టీ ఆదేశాల ప్రకారంగా వంశీ నిలబడుతున్నారు. ఇక పార్టీ అందరూ నిన్న ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మేము పనిచేసి ఎంత మెజారిటీతో గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ఆల్రెడీ తిరుగుతున్నారు కదా గ్రౌండ్లో, మొత్తం చెమటలు వస్తున్నాయి, అంటే సంతోషమైన విషయం ఏంటంటే నేను చెన్నూరు పోయినప్పుడు నేను కేవలం 15 రోజులు వర్క్ చేశాను. ఆ 15 రోజులలో ప్రజలందరూ కూడా ఏదైతే ఆదరించారో మాకు నిజంగానే వెల్కమ్ చేసిండ్రో, అరే మీ టైంలో మాకు బోర్వెల్స్ పడ్డాయి, మీ టైంలో ఇంత సేవలు చేశారు అని చెప్పి ప్రజలలో ఒక ఉత్సాహం ఏదైతే కనపడ్డదో నాకు ఆ రోజే తెలిసిపోయింది, చలో చెన్నూరు రిజల్ట్ పాజిటివ్గా వస్తుందని. అదే పొజిషన్ ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ వాతావరణం కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఇదే అంటున్నారు, వెంకటస్వామి కుటుంబం నుంచి రావాలి, మేము మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పి ప్రజలలో. ఫ్యామిలీ పాలిటిక్స్ కిందకి రాదా సార్ ఇది? మీరు చెప్పండి, ప్రజలకి పాలిటిక్స్ ఏంది? ప్రజలకు సేవ చేసే, ఎవరు ప్రజలకు సేవ చేస్తారో. ఇప్పుడు నువ్వు అన్నావు ఫ్యామిలీ పాలిటిక్స్. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నేను పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు అప్పుడు ఎవరు అనలేదు ఫ్యామిలీ అని ఎవరు అనలేదు. కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు 100 కోట్ల రూపాయలు నష్టపోయినప్పుడు అప్పుడు ఫ్యామిలీ ఎవరు అనలేదు. నా కూతురు మ్యారేజ్లో 2 రోజుల ముందు నాకు రైలు రోకో కేసులో నాకు అరెస్ట్ చేసినారు, అప్పుడు ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడేమో ప్రజల సేవ చేయాలనుకున్నప్పుడు ఈ ఫ్యామిలీ ఇష్యూ తీసుకొచ్చి ప్రజలకు లాభమవుతుందా నష్టమవుతుందా కూడా ఆలోచించే అవసరం ఉంది. మేము ఎప్పుడు కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రజల కోసమే సేవ చేస్తున్నామని ప్రజల ప్రేమ మా కుటుంబం పైన ఉంది. సో మేము ఎప్పుడు కూడా, మీరు చూసుకుంటే మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు, నేను ఎంపీగా ఉన్నాను, ఎప్పుడు కూడా పవర్ని దుర్వినియోగం చేసుకోలేదు. ఎప్పుడైతే అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటారో అప్పుడే ఈ ఫ్యామిలీ రూలు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. సో మేము ఆ సిచ్యువేషన్లో లేము. వెంకటస్వామి గారి కుటుంబం. లాస్ట్ క్వశ్చన్, మాదిగలు నిరసన వ్యక్తం చేస్తున్నారు మీ నియోజకవర్గంలో. మొత్తం ఈ మెజారిటీగా ఉన్న మాదిగలకి ఏది టికెట్? ఇక్కడ మొత్తం 3 రిజర్వ్డ్ ఉంటే మొత్తం వాళ్ళకే ఇచ్చిర్రు. మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మీ కొడుకు టికెట్ కూడా మార్చాలని ధర్నాలు ర్యాలీలు చేసినారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? నేను మాదిగ సోదరులకు ఇదే అప్పీల్ చేస్తున్నాను.
మీరు చూసుకుంటే టాప్ మోస్ట్ మాదిగాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాదిగాస్ ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఫస్ట్ నాగర్ కర్నూలు వస్తుంది, సెకండ్ వరంగల్ వస్తుంది, లాస్ట్ పెద్దపల్లి వస్తుంది. మా దగ్గర అందరు స్ప్లిట్ ఉన్నారు. మేము కూడా ఎప్పుడు వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా మాదిగా మాలా అని చెప్పి ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయలేదు. ఎప్పుడు కూడా 50% అందరికీ సమానంగా చూడాలని చెప్పి చూసేవారు. ఇప్పుడు మీరు నిజంగా సర్వే చేసి చూసుకుంటే నేను కూడా చాలాసార్లు చెప్పినాను, సర్వే ప్రకారంగా ఏది కరెక్ట్ ఉండదు. అందరూ ఇష్టం వచ్చినట్టు మేము 90% 100% ఉన్నామంటారు, అది కరెక్ట్ కాదు. అది ఈ పొలిటికల్ డ్రామా, పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి కొందరు నాయకులు ఆ నంబర్స్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే 17 సార్లు పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. ఓన్లీ 2 times ఎంఆర్పిఎస్ క్యాండిడేట్స్ గెలిచారు. సో అక్కడ ఈ మాదిగా ఫీలింగ్ లేదు. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రశేఖర్ గారిని తీసుకొచ్చారు ఎంఆర్పిఎస్ క్యాండిడేట్. వీళ్ళందరూ గెలిపించుకుంటే ఆయనే నడుస్తుండే. ఇప్పుడు చేంజ్ అని ఉండకపోయేది. సో వీళ్ళు క్యాండిడేట్ ఉన్నప్పుడు వాళ్ళు గెలిపించుకోవాలి, కానీ ఇప్పుడు దాన్ని రాజకీయం చేయడానికి కేవలము వెంకటస్వామి గారి కుటుంబం రావద్దని చెప్పి కొందరు వ్యక్తులు, ఇప్పుడు కొందరు ఉన్నారు మండల్ స్థాయిలో వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ ఢిల్లీలో పోయి ఎవరైతే ధర్నా చేస్తున్నారో అక్కడ మీరు చూసుకుంటే అందరు నాయకులు, అందరు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఓకే, వాళ్ళు అసలు ధర్నా బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీఎస్పీ నాయకులు అసలు ధర్నా వాళ్ళ పార్టీ ముందు ఆఫీస్ ముందు చేసుకోవాలి. ఓకే, ఏఐసిసి ఆఫీస్ ముందు ఎందుకు చేసుకోవాలి? ఆశ్చర్యమైన విషయం అది. నేను అదే అప్పీల్ చేస్తున్నాను అందరికీ కూడా. ఒక మంచి అవకాశం వచ్చింది మనకు అభివృద్ధి చేసుకోవడానికి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందరం కలిసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేసుకుందాం. మీరు ఇప్పుడే చెప్పినాను నేను, 5,000 ఉద్యోగాలు వచ్చాయి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ కోసం. 1,00,000 ఉద్యోగాలు సింగరేణి సంస్థలో కాపాడడం జరిగింది. రామగుండం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నేను తీసుకొచ్చాను. ఆర్కేపీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నేను తీసుకొచ్చాను. జైపూర్ పవర్ ప్లాంట్ మా నాన్నగారు మా అన్నగారు వాళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చారు. దాంట్లో ఒక 5,000 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా కొత్త ట్రైన్ ఇంట్రడక్షన్, ఎప్పుడు ఊహించలేదు. అప్పుడు మనం ట్రైన్ ఇంట్రడక్షన్ చేసాం. ప్రజలకు, పెద్దపల్లి ప్రజలకు సౌకర్యం కల్పించడానికి స్టాప్స్ కూడా నేను అతి పెద్దగా నంబర్ ఆఫ్ స్టాప్స్ చేయించడం జరిగింది. ఓకే, అది మనం అట్లా ఆలోచించుకొని వాడుకోవాలి. నన్ను ఎంత పని నాతో తీసుకుంటే మంచిగా ఉంటుంది. నేను అందే అప్పీల్ చేస్తున్నాను అందరికీ. ఇది మనము మన నియోజకవర్గానికి మంచిగా డెవలప్ చేసుకుందాము. మన ఇతర సోదరులు కూడా వాళ్ళని జస్టిస్ చేసే బాధ్యత నాది. నామినేటెడ్ పోస్ట్ అయినా కానీ ఎక్కడైనా కానీ డెఫినెట్లీ. సో ఈ కేసుల్లో వీళ్ళు ఏమైనా జైలుకు పోయే అవకాశం కనిపిస్తుందా? కేసీఆర్ ఇన్వాల్వ్మెంటు, కేటీఆర్ ఇన్వాల్వ్మెంటు, సంతోష్, హరీష్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా కనబడుతున్నది చాలా విషయాల్లో. ట్యాపింగ్, ల్యాండ్స్, లిక్కరు, ఇట్లాంటి వాటిల్లో ఏమైనా ఈ విచారణ అడుగు పడుతుందని అనిపిస్తున్నదా మీకు? ఈ ఎంక్వైరీలో ఎట్లా వస్తుందో చూసి నిజంగానే ఇన్వాల్వ్ ఉంటే చట్టం ప్రకారంగా మీ నాయకులకి చిత్తశుద్ధి ఉందా మీ పార్టీకి? మీరు ఎప్పుడు కూడా పార్టీ వైజ్ చూడొద్దు. ఏది ప్రజల వ్యతిరేకంగా, లా వ్యతిరేకంగా ఎవరు చేసినారో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దాని ప్రకారంగా నడవనియండి. ఓకే, అధికారం ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పినారు. నేను అప్పుడు హుజూరాబాద్లో, మునుగోడులో కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు అంత పోలీస్ అధికారము మా వ్యతిరేకంగా వాడుకున్నారు అప్పుడు కేసీఆర్. అలాంటి పరిస్థితులు రావద్దు. ఎవరు ఏ సంస్థను కూడా వాడుకొని ప్రతిపక్షాలు వాడుకునే వ్యతిరేకంగా చేసేది అవసరం లేదు. అది యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు చట్టం ప్రకారం ఎవరైనా తప్పు చేసినారనుకో, లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు మీ ఫోన్ ఎప్పుడు డేటా కేసీఆర్ ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ చూసేవాళ్ళేమో. చాలాసార్లు నాకు ఫోన్ కూడా వచ్చింది, అరే ఇవాళ ఏంది ఈ పని చేసినారని చెప్పి కూడా కొందరు మిత్రులు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినాయా,
ఎక్కడ పోయినాయి పైసలు, ఏం కథ? ఫార్చునేట్లీ నాకేందంటే నా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చట్టం ప్రకారంగా బయట కొన్ని ఎలక్షన్లో అటు ఇటు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా, ఈ అవునన్నా కాదన్నా కొంత ఉంటుంది కదా అటు ఇటుగా. టిటిగా అందరి పార్టీలలో ఉంటుంది, అదే అంటున్నా, మనం చూసినాం కదా. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా దాని మీదనే కదా. అందు గురించి ఆయననే ఇబ్బందిలో పడ్డాడు ఇప్పుడు. చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వివేక్ వెంకటస్వామి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.